ములుగు జిల్లా కేంద్రంలోని బాల సాధనం హాస్టల్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. బాల సాధనంలో విద్యార్థులు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తెలియపరిచారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది రావద్దు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ తెలియపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాల సాధనంలోని వసతుల సౌకర్యాలను, పడుకునే గది తదితర గదులను, రికార్డులను పరిశీలించారు. బాల సాధనంలో ఉన్నటువంటి పిల్లల వివరములు, వారి చదువుతున్న తరగతి, స్కూల్ వివరాలు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని వారి వివరాలు తెలుసుకున్నారు. బాల సాధనం నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సదరములో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాల సాధనంలో విద్యార్థులకు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన భోజనం అందించాలని తెలియపరిచారు. ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలియపరిచారు. సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకునేలా వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ వారికి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సుమతి, DCPU బాలల పరిరక్షణ అధికారి కృష్ణవేణి, బాల సాధనం చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్య, కౌన్సిలర్ రాణి తదితరులు పాల్గొన్నారు. నీ పేరేంటి? ఏం తిన్నావు ఇప్పుడు? ఏం తినలేదా? జస్ట్ మీరు వచ్చాకంటే ముందు సార్ యాక్చువల్గా 4:15 సార్ మీరు వచ్చారంటే కొంచెం మళ్ళీ ఏ స్కూల్లో జాయిన్ అయ్యారు మీరంతా? ఏ స్కూల్కి పోతారు? హై స్కూలా? ఎక్కడ స్కూల్ చెప్పన్నారా? ఎట్లా పోతారు డైలీ? ఆటో వస్తుందా? ఆటోలో పోతారా? ఏం నేర్పిస్తున్నారు స్కూల్లో? ఎవరు ఇచ్చారు ఇది బట్టలు? స్కూల్లో ఇచ్చారా? బుక్స్ కూడా ఇచ్చారా? డైలీ చదువుకుంటున్నారా? మంచిగా చూసుకుంటున్నారా? ఎక్కడి నుంచి? ఎక్కడ ఊరు? మీ ఊరు ఎక్కడ? ఊరే నార్లపూర్. చెప్పండి ఒక్కొక్కరు మీ పేర్లు, మీరు ఏ ఊరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. చెప్తానా? చెప్పు. ठीक है, 10 మంది మాత్రమే ఉన్నారా? జూలై 3rd జాయిన్ అయ్యారు సార్. జూలై 3rd నుంచి మనకు రెగ్యులర్ పిల్లలు వచ్చారు. అంతకంటే ముందు మాత్రం ఇప్పుడు ఇంకా పర్మనెంట్ ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ సార్. ఈ అమ్మాయి వీళ్ళంతా రిలీజ్ అయిపోయారా? అవును సార్, రిలీజ్ అయ్యారు. ఇవన్నీ టెంపరీ కేసెస్ కాబట్టి కొన్ని నాళ్ళు నుండి మ్యాక్సిమం 1 month దాకా ఉన్నారు సార్. తర్వాత రిలీజ్ చేశారు. ఏప్రిల్ మంత్